పాత నిబంధన గ్రంథంలో దావీదుని గురించి, క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైన పౌలు గారి గురించి మాట్లాడకుండా ఆ యొక్క ప్రసంగాలు మనం కంప్లీట్ చేయలేం. అంతగా అపోస్తులైన పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అంతగా తన జీవితంలో దావీదు అపోస్తులైన పౌలు గారు. అయితే ఈ 132వ కీర్తన యాత్ర కీర్తన. మనం యాత్ర కీర్తన దగ్గరికి వస్తూ ఉన్నాం. యాత్ర కీర్తన ముఖ్యమైన ఉద్దేశం, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఆ కొండ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? పరిశుద్ధ పట్టణం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్న మందిరం వైపు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఆ పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ మందిరానికి. అతి పరిశుద్ధ మందిరానికి ఎక్కడికి వెళ్తున్నారు? అతి పరిశుద్ధ మందిరంలో ఉన్న నిబంధన మందస్థం దగ్గరికి. ఆ నిబంధన మందస్థంలో ఉన్న వాక్యం దగ్గరికి. వాక్యం అనగా భగవంతుని దగ్గరికి. ఈరోజున యెహోవా ప్రభావ స్వరూప దర్శనము మనకు కలుగునుగాక. యెహోవా ప్రభావ దర్శనము. ప్రభావము అనగా నిబంధన మందసం. మనకు తెలుసు, కపెర్నహూము అనే యొక్క పట్టణంలో యేసు ప్రభు వారు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయినని వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఇంట ఉన్నాడు చాలు. ఆయన ఇంట ఉంటే, ఆయన మన ఇంట్లో ఉంటే మనకు ఆరోగ్యం. ఆయన మన ఇంట్లో ఉంటే మనకు సంతోషం, సమాధానం. మన ఇంట్లో సమాధానం కొదువుతున్నదా? దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారిని గెంటేస్తున్నామేమో. యేసు ప్రభు వారిని మన నోటితో ఒప్పుకొని హృదయం లోపలికి తీసుకోవట్లేదేమో. ఉదయకాలన ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలం లేకపోయింది. ఈ ఉదయకాలన ఆయన ఇంటిలో ఉంటే, ఆయన దగ్గర మనం ఉంటే మన ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. నిబంధన మందస్థము అనగా వాక్యము. ఆ వాక్యము మన ఒంట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. మనకి ఈ కీర్తన ఒక అద్భుతమైనటువంటి అర్థం మనకి 18 వచనాలు కంప్లీట్ అయిన తర్వాత ఆయన గురించి మనం నేర్చుకోబోతాం. ఆయన నిబంధన మందస్సుని గురించి ఎక్కువగా మనం చూడొచ్చు. యెహోవా, చూడండి మొదటి వచనం, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును అంటున్నాడు. దావీదు వ్రాస్తున్నట్టుగా లేదు, ఎవరో వేరే వారు దావీదు కొరకు రికమెండ్ చేస్తున్నట్టుగా ఈ కీర్తన ఉంది. యాత్ర కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకో అనగా నీవే జ్ఞాపకం చేసుకోవాలి, నీవే తీర్చు. దీని అర్థం మంచిది. 2వ వచనంలో అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాను. ఇక్కడ ఈ ఉదయకాలన
దావీదుకున్న మనసు చూడండి. అట్టి మనసు నీకు నాకు ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అతడు అనగా ఎవరు? దావీదు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి ఏమని మాట ఇస్తున్నాడు? యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా అంటున్నాడు, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. అమ్మ పేరు రావట్లేదు అమ్మ, కొత్తగా జాయిన్ అయ్యారు అమ్మ. మీ పేరు తెలుసుకోవచ్చమ్మా? అమ్మ కొత్తగా జాయిన్ అయినట్టున్నారు ఒకరు. నిర్మలా సార్, నేనా? అమ్మ మీరేనా? నిర్మలా దేవరకొండ. సరే సరే, సారీ తల్లి, సారీ. అంటే వేరే పేరు రాలేదు తర్వాత ఇప్పుడు వచ్చిందిలే, వచ్చింది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మ. నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ఇక్కడ దావీదు యొక్క మనస్సును మనం యాత్ర కీర్తనలో చూడవచ్చు. మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది, మీరు పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టుకోండి, ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి, ఆయన్నే వెతకాలి, ఆయన మీద మనసు పెట్టుకోవాలి. ఈ కీర్తన అంతా మనం ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేస్తూ ఉన్నాడు. ఎట్లనగా యాకోబుకు అనగా క్షమించండి, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు అంటాడు. నా వాసస్థానమైన గుడారములు నేను ప్రవేశింపను, నేను పరుండు మంచమునకు ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అన్నాడు. ఇక్కడ మనం చాలాసార్లు చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో దావీదు ప్రవక్త అయిన నాతాన్ని పిలిపిస్తూ ఉన్నాడు. పిలిపించి అన్నాడు కదా ఒక మాట, నేను దేవదారు మ్రాణులతో, ఎక్కడమ్మా? దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసం తెరచాటున ఉంది. ఇదిగో నేను దేవునికి ఒక మందిరం కట్టాలి అన్న ఆశ తను చెప్తూ ఉన్నాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తూ ఉన్నాను. దేవుడైతే అనగా దేవుని నిబంధన మందసం తెరచాటునుంది, టెంటర్లో ఉంటుంది. అయ్యో, నేను నన్ను ఇంతగా హెచ్చించినటువంటి దేవునికి నేను ఒక మందిరం కట్టించాలి అని తన మనసులో ఉన్నది నెరవేర్చట్లేదు. నాతాను ప్రవక్తని పిలిపించి చెప్తూ ఉన్నాడు. అయితే నాతాను అన్నాడు, సరే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతా చెయ్యి అన్నాడు. ఆ రాత్రి నాతానుతో దావీదు చెప్పెను, దావీదు మందిరం కట్టడానికి వీల్లేదు, తన కుమారుడి చేత మందిరం కట్టించుకుంటాను అన్నాడు. మంచిది. ఆయన యొక్క ప్రణాళికకి ఆయన దావీదు శిరసా వహించి ఎంతగానో ఆ మందిరం కొరకు సిద్ధపరుస్తాడండి. బంగారం అవనివ్వండి, వెండి అవనివ్వండి, ఈవెందో కర్రలతో సహా అన్నీ సిద్ధపరిచి అన్నీ తన యొక్క కుమారునికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యాత్ర కీర్తన మనం ప్రారంభించాం. 120వ కీర్తన. మన గురంతా ఎటువైపు ఉంది?
నిబంధన మందస్సంలో ఉన్న వాక్యం వైపు ఉంది. మన గురంతా కొండ మీద ఉంది. యెరూషలేం పట్టణం మీద ఉంది. ఆ యెరూషలేం పట్టణం మీద ఉన్న దేవాలయం మీద ఉంది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం మీద ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిబంధన మందస్సంలో ఉంది. ఆ నిబంధన మందస్సంలో ఉన్నటువంటి దేవుని వాక్యం మీద ఉంది. చూడండి, ఈ యొక్క యాత్ర కీర్తన మన జీవితంలో నూతన యెరూషలేమునకు మనం ప్రయాణం చేస్తున్నాం. కొన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మనం ఏం చేయాలన్నాడు భగవంతుడు? విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. మనల్ని మన శోధింపబడిన ఆ యొక్క శోధన కంటే ఎక్కువ మనకు శోధన ఇవ్వడు. అవసరమైతే ఆయన మనకి సహాయం చేస్తాడు. మంచిది. ఈ యొక్క క్రమంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు 3:21 అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఎవరన్నా బైబిల్ తీస్తే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 3:21 మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. చాలమ్మ. ఇక్కడ మరియు షిలోహులో యెహోవా తన వాక్కు చేత, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహు అనగా నెమ్మది గల ప్రదేశం. ఆ నెమ్మది గల ప్రదేశంలో మరలా దర్శనమిస్తుంది. మరలా దేవుడు కనబడుతూ ఉన్నాడు, సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ షిలోహులో ఉన్నటువంటి ఆ నిబంధన మందసం ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చి సుమారు 4,000 మందిని చంపుతారు. చంపేస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యంలో ఉన్న పెద్దలంతా గుమిగూడి, అయా ఇట్లా కాదు, షిలోహులు అనగా నెమ్మది గల ప్రదేశంలో ఉన్న ఆ నిబంధన మందసాన్ని మనం తీసుకురావాలి అన్నారు. అయితే ఆ నిబంధన మందసం మోసుకుంటూ వచ్చారు. ఏలియాజరు అనగా ఏలి యొక్క కుమారులు హోఫ్ని, ఫినెహెస్ కూడా ఈ యొక్క నిబంధన మందస్సంతో పాటు ఆ ఫిలిస్తీన్ల సైన్యంలోకి వస్తారు. ఫిలిస్తీన్ల సైన్యంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి చాలా బలం వస్తుంది. ఆ నిబంధన మందస్సం వచ్చింది అనగా మన దేవుడు వచ్చాడు, ప్రభావం వచ్చింది కనుక మనం ఆర్భటిద్దాం, కేకలు వేద్దామని కేకలు వేస్తుంటే ఆ ఫిలిస్తీన్లు హడలిపోయి బాబోయ్ నిబంధన మందస్సం వచ్చింది, దేవుడు వచ్చాడు, మనం వారు ముందర తాళలేము, మనం వెళ్ళిపోదామని చెప్పేసి అంటూ ఉంటే కొంతమంది మనం బలంగా పోరాడదాం, మనం జయం పొందుదామని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద వారు పోరాటం చేశారు. నిబంధన మందస్సం ఉన్నా కూడా సుమారు 30,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయారండి. 30,000 మంది చనిపోతే నిబంధన మందస్సం రానంత వరకు లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. నిబంధన మందస్సం ఇశ్రాయేలులతో పాటు ఆ యొక్క సైన్యంలోకి వచ్చింది. ఫిలిస్తీన్లు వారు బలంగా పోరాటం చేస్తే 30,000 మంది చనిపోయారు. అనగా మన జీవితాల్లో కూడా ఆలోచన చేయాలి. ఇదేంటి నిబంధన మందస్సం? దేవుడు మనతో ఉన్నప్పుడు నష్టం కలగడం ఏంటి అంటే, అంతకు ముందేమో 4,000 మంది చనిపోయారు, నిబంధన మందస్సం వచ్చినప్పుడు 30,000 మంది చనిపోయారు అని చెప్పేసి ఆలోచన చేయొచ్చు. క్రమం లేనటువంటి ఏ క్రైస్తవుడైనా, క్రమం లేని నేనైనా నువ్వైనా ఇలాగనే జరుగుతుంది. అందుకే మంచిది. అక్కడి నుంచి వారు ఏలి హోఫ్ని అనగా ఏలి యొక్క కుమారులు ఇద్దరు హోఫ్ని ఫినెహెస్లు చనిపోతారు. వీరిద్దరు చనిపోయిన తర్వాత అప్పుడు ఆ వార్త ఏలీకి చేరవేస్తారు. ఏలి అప్పటికి బహుస్థూలకాయుడు. ఆ మాట విన్న వెంటనే ఆ కుర్చీలో కూర్చున్న కూడా మెడ విరిగి చనిపోయాడట. ఏలి చనిపోయాడు, తన కుమారుడు హోఫ్ని ఫినెహెస్ చనిపోయారు. ఈ వార్త విని ఏలి యొక్క కోడలు నిండు స్థూలాలు మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ నుండి ప్రసవించిందట. ప్రసవించినప్పుడు అయ్యో నా మావే చనిపోయాడా,
నా భర్త చనిపోయాడా, నా మరిది చనిపోయాడా అని చెప్పేసి ఆమె అన్నిటికంటే ముఖ్యంగా నిబంధన మందసం ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడింది. ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడిందని ఈ మాట విని ప్రభావం వెడలిపోయిందని తను మోకాళ్ళ మీద ప్రసవిస్తూ తన కుమారుడికి ఈ కోబోదు అని పేరు పెట్టింది. ఈ కోబోదు అనగా ప్రభావము వెడలను అని అర్థం. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఆ యొక్క నిబంధన మందస్థాన్ని అనగా దేవాది దేవుడు సర్వలోకనాథుడు నివసించేటటువంటి ఆ నిబంధన మందస్థాన్ని ఫిలిస్తీన్ల దేశానికి అష్టోదికి తీసుకెళ్లారు. అక్కడ వారికి గడ్డల రోగం వచ్చింది. బాబోయిని భయపడి గాదుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎక్రోనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అష్కులోనికి తీసుకొచ్చారు. గాజాకు తిప్పుతూ ఉన్నారు. ఇలాగన ఎక్కడున్నా కూడా వారి రహస్య స్థలాల్లో వారికి గడ్డల రోగం వచ్చింది. ఇలా కాదు, మనం ఇది మన దగ్గర ప్రభావం అనగా ఈ నిబంధన మందస్సు అనగా ప్రభావం. ఈ ప్రభావాన్ని మనం ఉంచుకోలేము. ఈ ప్రభావాన్ని మరలా ఇశ్రాయేలీయుల వెంటకి తీసుకెళ్ళిపోదాం బాబోయ్, మనం భరించలేము ఈ బాధనని వారందరూ ఆలోచన చేసి ఫిలిస్తీన్లు క్రొత్త బండి కట్టారు. పాడి ఆవులు అనగా పిల్లల్నేమో వారి దగ్గర పెట్టుకున్నారు. పాడి ఆవులు కట్టి ఆ యొక్క నిబంధన మందస్సాన్ని దాని మీద ఉంచి అష్టోదు వారి కొరకు, గాతు వారి కొరకు ఒకటి, ఎక్రోను వారి కొరకు ఒకటి, అష్కులోని వారి కొరకు ఒకటి, గాజా వరకు ఒకటి, ఒక పందుకొక్కలు బంగారు పందుకొక్కలు చేసి ఆ యొక్క మా బండి మీద పెట్టి బెషమెషికి పంపిస్తారు. ఆ యొక్క బండి బెషమెషికి వెళ్తుంది. అయితే చూడండి, భగవంతుని యొక్క శక్తి మనం ఆలోచన చేస్తే మనం ఆయనకి అయిష్టంగా ఉంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క బెషమెష్కి ఈ యొక్క వాహనం వచ్చిందో, అంటే ఆ బండి వచ్చిందో, ఆ బండి మీద ఉన్నటువంటి ఆ నిబంధన మందస్సు ఇందులో ఏముందో అని తెరిచి చూచారట బెషమెష్ వారు. తెరిచి చూస్తే ఎంతమంది అండి? సుమారు 70,000 మంది చనిపోయారటండి. ఇలాగా ఆ యొక్క నిబంధన మందసాన్ని తెరిచి చూచినే తట్టుకోలేకపోయారు, తాళలేకపోయారు. 70,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. భరించలేకపోయారు బెత్షెమెషు వారు. అప్పుడు కిర్యతీయరీముకు తీసుకొచ్చారు. ఈ మాట మనం 132వ కీర్తనలో చూస్తాం. యారీము అని కిర్యతీయరీము. ఆ కిర్యతీయరీములో ఉన్నటువంటి కొండ మీద ఉన్నాడు అబీనాదాబు. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది నిబంధన మందసం. 20 సంవత్సరాలు ఉంటే అప్పటి వరకు ఆలోచన లేదు ఎవరికి. దావీదు రాజు అయిన తర్వాత మనస్కరించాడు. నిబంధన మందసం గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. నిబంధన మందసం గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టి నిబంధన మందస్థాన్ని నా దేవుని మరలా వెనక్కి తెచ్చుకోవాలి అన్న ఆలోచన వచ్చి అబీనాదాబు ఇంటికి వచ్చాడు. అబీనాదాబు ఇంటికి వచ్చి సుమారు 20 సంవత్సరాల నుంచి ఆ యొక్క నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందస్థాన్ని క్రొత్త బండి కట్టించాడు. క్రొత్త బండి కట్టించి దానికి ఉజ్జాయి ప్లస్ అహాయు వాడు తోలుతూ ఉన్నారు. ఉజ్జా పైన ఉన్నాడు. అక్కడ నాకోని కళ్ళం దగ్గరికి వచ్చింది. ఎద్దులు కాళ్ళు జారాయి. ఎందుకు అనగా దేవుని చిత్తం ఉంటుంది. కాళ్ళు జారిన వెంటనే నిబంధన మందసం జారిపోతుందని భయపడిపోయి ఆ ఉజ్జా ఆ నిబంధన మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. పట్టుకున్న వెంటనే ఉజ్జా మీద యెహోవా కోపం రగులుకుందట. అక్కడికక్కడికి చనిపోయాడు. భయపడిపోయాడు దావీదు. భయపడిపోయి ఆ యొక్క నిబంధన మందసాన్ని అక్కడే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఓబేదేదోము ఇంట్లో చేర్చాడు. ఓబేదేదోముకు చెప్పాయా కొద్ది రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి. ఎన్ని నెలలు ఉంది ఓబేదేదోము ఇంట్లో? 3 నెలలు ఉంది. మరలా ఓబేదేదోము ఇంట్లో ఉన్నటువంటి ఆ నిబంధన మందసం 3 నెలల్లోనే ఓబేదేదోమును తన ఇంటి వారందరినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి మరలా దావీదు తెలుసుకుని ఇప్పుడు క్రమమైనటువంటి పద్ధతులు ఎవరు మొయ్యాలి, ఎలా తీసుకురావాలి? యాజకులు మొయ్యాలి. యాజకుల చేత ఆ యొక్క నిబంధన మందసాన్ని మోయించుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చాడు? దావీదు పురానికి తీసుకొచ్చాడు. తెరల మధ్య ఉంది. ఈ తెరల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందస్సును గురించి ఇప్పుడు ఎక్కడండి మనం
నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించును. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియను. ఎందుకు? యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు అన్నాడు. తన ప్రవక్త అయిన నాతాన్ని పిలిపించి, నేను దేవదారు మ్రాణుల్లో కట్టబడిన నగరంలో నివాసం చేస్తూ ఉన్నాను. యెహోవా నిబంధన మందసం తెరచాటునుంది. మనకి హగ్గై గ్రంథంలో అంటూ ఉంటాడు, మీరు సరంపి వేసినటువంటి ఇళ్ళల్లో ఉంటున్నారు. కానీ మందిరం ఎక్కడుంది? డేరాల మధ్యలో ఉంది. మందిరం ఎక్కడుంది? టెంటల మధ్య ఉంది. ఆశీర్వాదం భగవంతుడు ఈ ఉదయకాలన దావీదుకి ఇచ్చినటువంటి మంచి మనసు చూడండి. నాకు రాజుని చేశాడు. అయితే తనకి చుట్టుపక్కల అన్ని పక్కల నెమ్మదిని అనుగ్రహించాడు. నెమ్మదిని అనుగ్రహించిన తర్వాత సమూయేలు 2వ సమూయేలు గ్రంథంలో ఈ మాటలు మనం చూడవచ్చు. 18వ వచనంలో నెమ్మదిని అనుగ్రహించిన తర్వాత దావీదు భగవంతుని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టి అంటాడు, అయ్యో నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో ఉన్నాను. నాకేమీ హ్యాపీగా ఉన్నాను. అయితే యెహోవా నిబంధన మందసం తెరచాటునుంది. అప్పుడు తను ఒక ఆలోచన చేస్తున్నాడు, మ్రొక్కుబడి చేస్తూ ఉన్నాడు, యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాటిస్తూ ఉన్నాడు. నేను యెహోవాకు ఒక స్థలం చూడాలి. అంటే భగవంతుని పట్ల ఆశ, అందుకే నా ఇంటిని గురించిన ఆసక్తి. దావీదు మాట్లాడతాడు, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇదే మాట యేసుక్రీస్తు వారికి ఉపమాన వృత్తిగా చెప్తారు. ఇక్కడ యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలం చూచే వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చేస్తూ ఆ డేరాలో ఉన్నటువంటి ఆ టెంట్లో ఉన్నటువంటి అనగా ఇంతగా నన్ను హెచ్చించావు ప్రభా నీ అందుకే దావీదు అంటాడు కదా, ఏ పాటు వాడిని నేను గొర్రెల్ని కాసుకునేటటువంటి వాడిని నాకు ఇంతగా హెచ్చించావు, నీ కోసం ఏదైనా చేయాలి ప్రభా. మన జీవితాల్లో భగవంతుని మీద ఆశ ఉన్నప్పుడు నేను మాన్యము అని అంటూ ఉంటారు చాలామంది. వారికి కలిగినదంతా మొత్తం సర్వస్వం భగవంతునికి దారిపోస్తారు. ఆమె 2 కాసులు వేసింది. ఎక్కడి నుంచి చేసింది 2 కాసులు? తనకు కలిగినదంతయు అని తన జీవనమంతయు అని వ్రాయబడి ఉంటుంది. అనగా ఆకాశముందు ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారు? నీవు ఎవరు రాశారు ఈ కీర్తన? నీవు నా కొండగా లోకంలోనిది ఏది వద్దు ప్రభువా. ఒకవేళ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నా ప్రభువా నా హృదయం కృషించిపోయినా, నా శరీరం నీరసించిపోయినా, నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా, నీవు నా నివాస స్థలం. తండ్రి, నేను నీకు ఒక నివాస స్థలాన్ని నేను చూడాలి. ఆ నివాస స్థలంలో నీతో పాటు ఉండాలి. ఒక మందిరాన్ని కట్టించాలి. నా వాసస్థానమైన గుడారంలో అప్పటి వరకు నేను ప్రవేశించను. మరలా నేను ఇంటికి వెళ్ళను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర నీ కోసం కష్టపడతాను ప్రభువా. నా కనురెప్పలకు కునుకుపాటు రాని నీ కోసం ప్రయాసపడతాను. నా సర్వస్వం దారబోస్తాను. నా తండ్రి, నాకు ఇష్టం ఏంటో తెలుసా నాయన, నిన్ను చక్కని మందిరంలో పెట్టాలి. ఈ డేరాల్లో నుంచి ఈ తెరచాటున ఉన్నటువంటి తండ్రి నిన్ను తీసుకుని రావాలి. అప్పుడు మీరు చూడండి, అందుకే ఈ మనం 9 వచనాల వరకు, క్షమించండి 8 వచనాల వరకు దావీదు తన మనసులో ఉన్నదంతా భగవంతుడికి ఏం చేయాలో చెప్తాడు. తర్వాత 18వ వచనం వరకు మిగిలిన వచనాలన్నీ కూడా భగవంతుడు దావీదుకి ఏం చేస్తున్నాడో చెప్తాడు. అంటే సూత్రం ఏంటి? మనం ఏం చేస్తే మనకు కూడా అదే చేయబడుతుంది. మనం చేసిందే మన నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఇతరుల పట్ల ఆశీర్వాదకరంగా ఉంటున్నావా, నీ ఇంటికి కూడా ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఇతరులను బాధపడితే నువ్వు బాధింపబడతావు. నువ్వు భగవంతుని దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన విజ్ఞాపన చేస్తాడు. నీవు భగవంతుని కొరకు శ్రమ పడితే
ఆయన నీ కొరకు శ్రమ పడతాడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు, భగవంతుడు. అందుకే నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించును, నేను పరుణ మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానినని, నా కనురెప్పలకు కునుపాటు రానినని అంటూ ఉన్నాడు. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయరు అనగా ఇప్పుడే చూస్తాం కదా, కిరియత్యారీము అనగా కిరియతారీము యాయరు పొలంలో ఉంది, అడవిలో ఉంది. 20 సంవత్సరాల నుంచి ఉంది అభినాదాబ్ ఇంట్లో. ఎక్కడ? కిరియత్యాయారు అనగా ఆ యొక్క ఊర్లో నిబంధన మందస్థం ఉంది అంటున్నాడు 6వ వచనంలో. 7 ఆయన నివాస స్థలంలోకి పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదాము రండి. భక్తుడు ఆ యొక్క యాత్ర కీర్తనలో తన ఆశ అంతా ఇటువైపు ఉంది, నిబంధన మందస్థం వైపు ఉంది. ఆ నిబంధన మందస్థంలో ఉన్న వాక్యం మీద ఉంది. అదే కదండి మనం చూస్తాం కదా, నిబంధన మందస్థంలో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. అహరోను చిగురించి కర్ర ఉంది, మన్నా ఉంది. ఆజ్ఞలు అనగా ఆయన వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, అహరోను చిగురించిన కర్ర అనగా ఆయన పిలుపునకు లోబడినప్పుడు, మన్నా అనగా ఆయన పోషణలో మనం ఉంటాం. 3 ఆయనే. మనం పిలిచేది ఆయనే, మనం పోషించేది ఆయనే, మనం బ్రతికించేది ఆయన. ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా అనగా మనల్ని పోషించే దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన వాక్యము మన బలపరిచేది, స్థిరపరిచేది, బ్రతికించేది, జీవింపజేసేది, విశ్వాసాన్ని ఇచ్చేది, నిరీక్షణ ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆయుష్నిచ్చేది. భగవంతుడు ఆయన నివాస స్థలంలోకి పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుదుము రండి అన్నాడు. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందస్సముతో కూడా రమ్ము. మందస్సం అనగా మరలా చెప్తానమ్మా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది, మొదటి వచనాల్లో. మందస్సం అనగా ఆయన, ఆ మందస్సంలో ఏముంది? నిబంధన పలుకులు ఉన్నాయి. ఆజ్ఞలు అనగా 10 ఆజ్ఞలు అనగా వాక్యం ఉంది. ఆయన మందస్సంలో అహరోను చిగురించినటువంటి కర్ర ఉంది. ఆయన మందస్సంలో బంగారు పాత్రలు ఉన్న ఓమేరు పట్టే అంత మన్నా ఉంది. ఆ నిబంధన మందస్సం అనగా ఆయంట కపెర్నహూములో ఆయన కూర్చున్నాడు. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ నిబంధన మందస్సం అనగా ఆయనే. ఆయన ఆ నిబంధన మందస్సం పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనతో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన కూడా రావాలి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకోవాలి, బ్యాగులో బైబిల్ ఉండాలి, పక్కన బైబిల్ ఉండాలి. అవకాశం దొరికి భోజనం చేస్తున్నా కూడా నేను పక్కన బైబిలే పెట్టుకుంటాను. ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా బైబిల్ మన చేతిలో ఉండాలి, మనకు కూడా ఉండాలి. యెహోవా లెమ్ము, నీ బలసూచికమైన మందస్సం. స్తోత్రం ప్రభువా. లెమ్ము, నీ బలసూచికమైన మందస్సంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించు. యెహోవా లెమ్ము, నీ బలసూచికమైన మందస్సం. ఆ నిబంధన మందస్సంలో ఏముందో అని తెరచి చూశారు బెత్షెమెషు వారు. 70,000 మంది చనిపోయారు. ఆ నిబంధన మందస్సం యాజకులు, ఆ నిబంధన మందస్సం మోయిచున్న యాజకుల అరకాళ్ళు యోర్దానుకు నది తాకినాయండి. ఆ నీళ్లు దేనికి తాకినాయి? యాజకుల అరకాళ్ళకి. యాజకుల భుజాల మీద ఏముంది? నిబంధన మందస్సం అనగా ప్రభావం ఉంది, అందులో ప్రభావం ఉంది. అందుకే ఆ నిబంధన మందస్సం ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడిందని వినపడిన వెంటనే ఆ తల్లి ప్రసవిస్తూ, మోకాళ్ళ మీద పడి ప్రసవిస్తూ, అయ్యో ప్రభావం వెడలిపోయిందని ఈకోబోదు అని పేరు పెట్టింది. ఈకోబోదు అనగా ప్రభావము వెడలెను. నిబంధన మందస్సం ప్రభావం గలదండి, అది శక్తి గలది. వాక్యం అనగా ఆ వాక్యం సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, షార్ప్గా ఉండి, హృదయాంతరంగాల్ని, బాధల్ని,
కష్టాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, శ్రమల్ని, అప్పుని, అనారోగ్యాన్ని ఏదైనా కూడా ఆ వాక్యం అనగా నిబంధన మందస్సము ప్రభావము గలది. ఆ నిబంధన మందస్సం దగ్గరికి ఉదయాన్నే మందస్సం దగ్గరికి వెళ్ళాలి. ఆ నిబంధన మందస్సం ఉదయాన్నే మనం కనులారా ఆ మందస్సాన్ని చూడగలగాలి. అనగా వాక్యం మనసారా వాక్యాన్ని గ్రహించాలి. ఆ నిబంధన మందస్సుతో ఉండాలి. మనం వెళ్ళినప్పుడు నిబంధన మందస్సు మనతో పాటు రావాలి, మన ఆయన సన్నిధిలో. అందుకే భక్తుడు అంటాడు కదా, నేను భగవంతుడు మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తాడు. అనగా ఎక్కడ నువ్వు ఏ రోజుని ఏ స్థానంలో మోకరిల్లుతున్నావు కరెక్ట్గా అదే స్థానానికి భగవంతుడు వచ్చి నీది ఆ నిబంధన మందస్సం నీ దగ్గరికి వస్తుంది. ఆ నిబంధన మందస్సం దగ్గరికి మనం వెళ్ళాలి, అక్కడ మోకరిల్లాలి. ఆయనతో కలిసి భగవంతుడి దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, దయామయుడైన దేవుడు, కరుణామయుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీ కోసం అపాయింట్మెంట్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన్ని దుఃఖపరచకూడదు. సమయానికి మనం వెళ్ళడం, ఆయన గౌరవించడం, భగవంతుని సమయానికి వెళ్ళడం అంటే ఏంటి తెలుసా? నువ్వు చర్చికి వెళ్ళో అక్కడ ఎవరుంటారు? భగవంతుడు ఉంటాడు. అందుకే ఈ మందిరం కట్టాలి, ఈ మందిరంలో ఆయన ఉంచాలి. ఆ మందిరంలో సొలొమోను కూడా అప్పుడు ప్రార్థన చేస్తాడు కదా, దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 6:18 మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా ఏమన్నాడమ్మా? మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? భగవంతుని మనం ఇమర్చగలమా? అవును, ఇమర్చగలం. నిబంధన మందస్సం అనగా హృదయం, నీ ఇల్లు, నీవెక్కడుంటే అదే నిబంధన మందస్సం. నువ్వు ఆయన పట్టించే అంత మందిరం నువ్వు కట్టలేవు. కానీ ఈ మందిరం, పరిశుద్ధ మందిరం, నీ సేవకులు ఈ స్థలం చుట్టూ మందిరం ఎందుకు కావాలంటారండి? ఎందుకు సరంబి వేసిన ఇళ్లలో మీరుంటున్నారు? ఎందుకు ఆ మందిరం అనగా దేవుని నిబంధన స్థలం, నిబంధన మందిరం, ఆయన్ని డేరాల్లో ఉంచేస్తున్నాం, టెంటల్లో ఉంచేస్తున్నాం. నేను కూడా ఉదయాన్నే వెళ్ళి ఆలోచన చేస్తే చాలా చెత్తగా ఉంటుంది. ఆ చీపురు పట్టుకుని తుడుస్తూ ఉంటే, ప్రభువా ఎన్ని రోజులు బ్రతుకుతాం? ఏం పట్టుకెళ్ళిపోతాం లోకంలో నుంచి? కొంతమంది హృదయాల్ని, ఆ నిబంధన మందస్సం కొంతమంది హృదయాల్లో ప్రభువా నీ వాక్యం చేర్చగలిగితే అదేనండి మనం వారికి ఇచ్చే బహుమతి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దావీదుకి ఇప్పటికీ ఆయన సింహాసనం, దావీదు సింహాసనం స్థిరంగా ఉంది అన్నాడు. దావీదు పురం అన్నాడు, దావీదు పట్టణం అన్నాడు. తను ఆలోచన చేసింది మందిరం గురించి ఆలోచన చేశాడు. తను రాజుగా ఉన్నాడు, తన మనసంతా యెహోవాయే, తన హృదయమంతా దేవుడే. ఆ బెత్షెబా విషయంలో తప్ప ఎక్కడెక్కడ పాపం చేయలేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భగవంతుడే దావీదు గురించి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. నిన్ను నన్ను భగవంతుడు ఆ విధంగా. నేను ఉదయాన్నే చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటే చాలా ఆ యొక్క మట్టి, చెత్త, ఆ యొక్క తిన్నటువంటి కింద పడేసి ఎత్తుతూ ఉంటే నేను ఆలోచన చేస్తూ ఉంటాను, ప్రభువా ఎన్ని రోజులు బ్రతుకుతాం? మనం ఎన్ని రోజులు బ్రతికినా నీ కోసం ఏదో ఒకటి చేయాలి ప్రభు. నా తండ్రి, కొన్ని ఆత్మలు రక్షించబడాలంటే అవును, స్థలం లేకుండా ఎలా చేయగలం? స్థలం లేకుండా ఆరాధన ఎలా చేయగలం? మందిరం లేకుండా ఎక్కడ స్తుతించగలం? ఎక్కడ ప్రార్థన చేయగలం? మోకరిల్లడానికి సహవాసం ఎక్కడ చేయగలం? మంచిది, మందిరం కావాలి. నీ సేవకులు ఈ స్థలం చుట్టూ తిరిగి చేయు అనగా
ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపోలను వినాలి, నీ నామం అచ్చట ఉంచబడాలి. దినవృత్తాంతముల గ్రంథం 6:20 ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ప్రభువా, మేము ప్రార్థన చేయాలంటే ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉండొద్దు. ఈ మందిరం అసలు మందిరమే లేకపోతే ఎక్కడ సహవాసం ఉంటుంది, ఎక్కడ బల్ల విరవాలి, ఎక్కడ తండ్రి నేను ఆరాధన చేయాలి, ఎక్కడ కలవాలి? ఎంతో చింత ప్రతి మనిషి అనగా ప్రతి క్రైస్తవుడు భగవంతుని దేవాలయం గురించి ఆలోచన చేయగలగాలండి. ఈ యొక్క 132వ కీర్తన యాత్ర కీర్తన. మనం దగ్గరికి వచ్చాం, యెరూషలేముకి వెళ్తున్నాం, ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చాం, ఆ పట్టణంలో ప్రవేశించాం, దేవాలయంలో ప్రవేశించబోతున్నాం, నిబంధన మందసం అనే అతి పరిశుద్ధ స్థలానికి వచ్చాం, భగవంతుని కలుసుకోవడానికి మన దగ్గరికంట వచ్చాం. 132కి వచ్చాం, 133, 134 2 రోజులు అయిపోతుంది. అయితే భగవంతుని నీకు నాకు ఇచ్చేటటువంటి ఆలోచన ఒకటి, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి వినాలంటే, నీ నామం అచ్చట ఉండాలంటే నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉంచు ప్రభు. ఈ మందిరాన్ని నేను ప్రభు, అందుకే నువ్వు నా కోసం ఆలోచన చేశావు. దావీదుతో అంటున్నాడు భక్తుడు, ఇప్పుడు నీవు నా కోసం ఆలోచన చేస్తున్నావు, నీ మనసంతా నా మీద పెట్టుకుని ఉన్నావు, నాకు మందిరం కట్టాలని వాసిస్తున్నాను, నీ ఇంటిని నేను కడతానన్నాడు. అది అన్నిటికీ నశించిపోదు. నీ ఇంటిని నేను దీవిస్తాను. నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు నా నుంచి ఏదో తీసుకోవాలని, భగవంతుని తీసుకోవాలని అంత నెమ్మదిగా ఉందండి. సమూయేలు రాసిన పత్రిక 7:18 అంత నెమ్మదిగా ఉంది. చుట్టుపక్కలంతా చూడండి, ఆ మాట నేను చూస్తాను. 7:18 కదండి. 2వ సమూయేలు ఎవరైనా తీయగలరమ్మా? 2వ సమూయేలు 7:18. దావీదు రాజు చెప్పమ్మా, చదవమ్మా. లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేశాను. దానికంటే ముందు 7వ మొదటి వచనం చదవమ్మా. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత చాలమ్మా. ఇప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చాడు, అతనికి నెమ్మది కలుగు చేశాడు, అనగా పీస్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అనుభవించాలి రాజు. అంత అసలు ఇంకేం బాధలు లేవు, ఎంజాయ్ చేయాలి, సంతోషపడాలి. ఇంకో డ్యాన్సులు వేయాలి వాడు. అంతగా శుభ్రంగా హ్యాపీగా ఏసీ గదిలో పడుకోవాలి. కానీ ఇప్పుడు తను ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆ మందిరంలో డేరాలో ఉన్నటువంటి, మరి ఇప్పుడు చదవండమ్మా 18వ వచనం. రాజు తన నగరియందు కాపురముండి నాతానును ప్రవక్తకు సిలువకు పంపి, అంతే చదవమ్మా. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి చాలు. ఇక్కడ ఏమన్నాడు? నేనేమో దేవదారు మ్రానుతో కట్టిన ఇళ్ళల్లో ఉంటున్నాను, అనగా స్థరంబిలి వేసినటువంటి ఇళ్ళల్లో ఉన్నాను, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నాను. అయితే దేవుని మందిరము డేరాలో ఉంది. మన జీవితాల్లో కూడా ప్రాక్టికల్గా ఈ చిన్ని సహవాసంలో మనం ఆలోచన చేస్తే భగవంతుడు మనకు నెమ్మదినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలు ఇచ్చాడు, ఎంతో అభివృద్ధినిచ్చాడు. మన జీవితాల్లో దేవుని మందిరము గురించి ఆలోచన, మనుషుల గురించి ఆలోచన కాదు. అసలు మందిరం అనేది ఉంటే ఎవరో ఒకరు రావచ్చండి, రావడానికి అవకాశం ఉంటుంది. బాధలు తీర్చుకోవడానికి భగవంతుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. నిరంతరము ధూపం వేయడానికి, నిరంతరము. ఈరోజు నేను 3 గంటలకు లేచాను.
3 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా ప్రభావ స్వరూప దర్శనమన్న యెహెజ్కేలు 1వ అధ్యాయంలో నుంచి ఆ మాట నాకు చూపిస్తున్నాడు. ఆయన మనం చూడగలిగితే చాలండి. యెహోవా ప్రభావ స్వరూప దర్శన ఆ వాక్యాన్ని మన కనులారా చూడగలిగితే చాలు. అంతకంటే భగవంతుని చూడడం కంటే ఇంకేం కావాలి మనకి? ఆయనతో ఉండడం కంటే ఏం కావాలి? అందుకే ఈ యొక్క ఆ మాట చదువుతూ నూతన మనస్సు అనగా మనం మనస్సు మారి పాపమును విడిచిపెట్టి మునుపు దోషకుడును హింసకుడును ఈ రోజున ఆయనతో పాటు ఆయనలో ఉండడానికి, ఆయన కుమారుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందుకే మనం ఆయనతో ఇదే కదండి రక్షణ ఆనందం అంటే. ఇదే మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ 9వ వచనం చూడండి. నీ యాజకులు 132వ కీర్తన 9వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. యాజకులేమో నీతిని వస్త్రం వలె ధరించుకుంటారట. నీతి అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. అవునా కదమ్మా? నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. దేన్ని బట్టి? నిబంధన మందస్థాన్ని బట్టి, భగవంతుని బట్టి, వాక్యాన్ని బట్టి, ఆయన మందిరాన్ని బట్టి. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి నీవు విముఖుడివై ఉండద్దు. ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే చూడండి, 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాత్ముకుడవై ఉండవద్దు. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషక్తునికి విముఖుడివై ఉండొద్దు. చూడండి, పైనంతా దావీదు రాజుని గురించి, భగవంతుని గురించి ఆలోచన చేశాడు. భగవంతుడు దావీదు గురించి ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొని నీడల నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించిన నీడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద, భగవంతుని సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. స్తోత్రం ప్రభు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది జరగవలసిందే. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు. దావీదు రాజు అవ్వాలని కోరుకున్నాడమ్మా. ఎవరో ఇచ్చారు ఆ స్థానాన్ని? దేవుడే ఇచ్చాడు. సమూయేలుని పిలిచాడు. వెళ్ళంటే మొత్తం అన్నదమ్ములు 7 వచ్చారు. 7 వస్తే పెద్దోడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, అందంగా ఉన్నారు. సమూయేలు అన్నాడు, బా చూడడానికి ఎంత బాగున్నాడు ఎలియాబు, ఇతనే రాజు అనుకున్నాడు. భగవంతుడు అన్నాడు, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, భగవంతుడు ఆంతర్యములు ఎరిగినటువంటి వాడు. భగవంతుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు. నేను హృదయాన్ని చూస్తాను. దావీదు చిన్నప్పటి నుండి ఆ యొక్క తాళాలతో లేదా ఇక ఇన్స్ట్రుమెంట్స్తో ఆ గొర్రెలను కాసుకుంటూ ఎంతగా స్తుతించేవాడు. సౌలు దగ్గరికి కూడా వస్తాడు. ఆ స్తుతిస్తూ ఉంటే ఆత్మపూర్ణుడయ్యేవాడట. ఆయన స్తుతించి పాటలు పాడుతూ ఉంటే ఆ దెయ్యాలు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి సౌలులో ఉన్న దెయ్యం పారిపోయేది, విలువలాడిపోయేవాడు సౌలు. దావీదు ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉన్నాడో ఆ దెయ్యం వెడలిపోయేది. అనగా నేనేం చెప్తానంటే దావీదు కోరుకోలేదు, భగవంతుడే కోరుకున్నాడు దావీదుని. నువ్వు అనుకోవచ్చు నువ్వు చూజ్ చేసుకున్నావని. నువ్వు చూజ్ చేసుకోలేదు, ఆయన నిన్ను చూజ్ చేసుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను భగవంతుని నమ్ముకున్నానని. కాదు,
ఆయనే నిన్ను చూజ్ చేసుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేనే నిన్ను ప్రేమిస్తున్నానని. కాదు, ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడ నేను నివాసం చేసి. నీ హృదయాన్ని కోరుకున్నాడు ఆయన. నీ హృదయాన్ని కోరుకున్నాడు కనుకే తలుపు ఎద్దుకు వచ్చి తడుతూ ఉన్నాడు. నీ ఇష్టం, తీస్తావో తీవో అది నీ ఇష్టం. బలవంతం ఏమీ లేదు. ఎన్ని రోజులు ఆ టెంట్లలో నిలబెడతావో భగవంతుని, ఎన్ని రోజులు మంచికి నా తలుపు తీయమని ఆ ప్రియుడు తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీయమన్న ఎండాకాలాన్ని, వర్షాకాలాన్ని, శీతాకాలాన్ని ఎండకెండుతూ ఉన్నాడు, వర్షానికి తడుస్తూ ఉన్నాడు. ఆ టెంటల్లోనే ఉంటున్నాడు భగవంతుడు. లోపలికి రానవ్వట్లేదు. నువ్వే సుఖం, నువ్వే సరాంబిల్లో ఉండు, నువ్వు సరాంబిల్లో వేసిన ఇళ్ళల్లో ఉండు, నువ్వే తిను, నువ్వే సంతోషంగా ఉండు. ఆయన మాత్రం పస్తులుంచు. నీకోసం అంత చేసినటువంటి దేవుడిని నువ్వు బయట ఉంచేస్తావు. నిబంధన మందసం బయట ఉంచుతావు, లోపలికి రానివ్వు. ఇది నేను కోరిన స్థానమని నువ్వు తెలుసుకుంటే ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నేను నివాసం చేయాలని ఆయనకి ఇష్టం. దాని ఆహారమును నేను నిండారుగా దీవించేదను, దానిలోని బేదలను ఆహారంతో తృప్తిపరుస్తాను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదని స్తోత్రం. అక్కడేం చెప్పాడు? నీతిని వస్త్రముగా ఉంచుతానన్నాడు. ఇక్కడ రక్షణను వస్త్రంగా ధరింపచేస్తాడట. దానిలోని భక్తులు అక్కడ కూడా బిగ్గరగా ఆనందగానం చేస్తున్నారు. రక్షణ అనే వస్త్రం వచ్చినప్పుడు ఇక్కడ కూడా బిగ్గరగా ఆనంద కేకలు వేస్తున్నారట. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదని, కొమ్ము అనగా ఘనతనిస్తాను, నీకు నాకు ఘనతనిచ్చే దేవుడు. నా అభిషక్తిని కొరకు నేను వచ్చాడు ఒక దీపం దీపం. అందుకే పాట పాడతాం కదా, ఏమని పాట పాడతాం? నా దీపమును వెలిగించువాడు, నా దీపమును వెలిగించేవాడు, నా ప్రాణమును ఉజ్జీవింపజేసేవాడు, నా ఆత్మలో ఉత్తేజాన్ని నింపేటటువంటి దేవుడు. దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. దీపం అనగా వెలుగు, వెలుగు అనగా భగవంతుడే. అతని శత్రువులకు అవమానమును వస్త్రం. అక్కడేమో మనకేమో దేవుని నమ్ముకున్నటువంటి వారికి నీతిని వస్త్రముగా ఇచ్చాడు, రక్షణ వస్త్రముగా ఇచ్చాడు. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరులను అనను. స్తోత్రం. మన కిరీటాలు. అందుకే మనకి భగవంతుడు ఘనతనిచ్చే దేవుడు. కొమ్ము అనగా ఘనత. ఉదయకాలన దావీదుకి 132వ కీర్తనలో మనసంతా భగవంతుని మందిరం మీదే ఉందండి. అయ్యో, నేనేమో దేవదారు మ్రాణుల్లో ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉన్నానే, ఈ రోజున దేవుని మందిరం టెంటల్లో ఉందే, అయ్యో అని తను ఎంతగా వేదన, తన మనసంతా దేవుని మీద ఉంది. భగవంతుని మనసంతా దావీదు మీద ఉంది. ఎవరైతే దేవుని మందిరం గురించి ఆలోచన చేస్తారో వారి కొరకు భగవంతుడు ఆలోచన చేస్తాడు, తన ఇంటిని ఆశీర్వదిస్తాడు. అప్పటికి 4,000 మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు అక్కడికి. దాని తర్వాత అబీనాదాబు ఇంటి నుంచి తీసుకొచ్చారు. అబీనాదాబు ఇంటి నుంచి అంతకుముందే 70,000 మంది బెర్షెమేషు వారు చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఎక్కడున్న శ్రమే. అయితే ఆ నిబంధన మందసాన్ని ఒబేదేదోము ఇంట్లోకి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎన్నేళ్ళు ఉంది? 20 సంవత్సరాలు ఉంది. అబీనాదాబు ఇంట్లో లేని ఆశీర్వాదం 3 నెలలు ఎలా వచ్చింది అనగా ఆ నిబంధన మందస్థం అనగా భగవంతుడు. భగవంతుని హృదయంలోకి తీసుకుంటేనే ఆశీర్వాదం, హృదయంలోకి తీసుకుంటేనే సంతోషం. మీరు సంతోషాన్ని డబ్బుతో కొలమానం చేస్తున్నారేమో. ఆశీర్వాదం అంటే భూములతోనో ఇళ్ళతోనో కొలమానం చేస్తున్నామేమో, బంగారంతో కొలమానం చేస్తున్నామేమో. భగవంతుడు మనలో ఉంటే పరిశుద్ధంగా ఉండగలం. దావీదు పట్టణానికి వారసులం కాగలం. నూతన యెరూషలేములో మనం ప్రవేశించగలం.
ఆయన హృదయంలో ఆస్తిగా ఉంచితే. అందుకే అన్నాడు కదా 73:25లో, నీవు నా పానీయ భాగం తండ్రి, నీవు నా స్వాస్థ్య భాగము, నీవే నా భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చాలు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మన జీవితాల్లో కూడా ఒక అద్భుతమైన ఆలోచన, దేవుని మందిరం కొరకు మనం ఆలోచన చేయదుగాక. అనగా శారీరకంగా దేవుని మందిరం, అలాగే హృదయం అనే పరిశుద్ధ మందిరం కొరకు, రెండింటి కొరకు ఆలోచన. శారీరకంగా మందిరం లేదనుకోండి, మనం ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ ఆరాధన చేయగలం, ఎక్కడ కూడుకోగలం, ఎక్కడ సహవాసం చేయగలం, ఎక్కడ బాధలను పంచుకోగలం, ఎక్కడ మనసులు మారేటటువంటి ఆ యొక్క బాప్తిస్మలు ఇవ్వగలం? ఆలోచన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, నన్ను, నా కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇది ప్రార్థనా సమయం. ప్రార్థన చేద్దాం.